అందరికీ నమస్కారం. మన ఛానల్‌కి స్వాగతం. రాష్ట్రమంతా శాఖ సుప్రీంకోర్టు తీర్పు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము. వీడియో స్కిప్ చేయొద్దండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అనే బటన్ మీద నొక్కితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ అయితే అవుతుంది. అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందవచ్చును. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మరింత మందికి చేరుతుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఇది ఒక అదిరిపోయే శుభవార్త. ఎందుకంటే మనకి కేసుల ఆలస్యంపై మనకి సంచలన తీర్పునిస్తూ రాష్ట్రమంతా శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఇక్కడ చూస్తూ ఉన్నాం, సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది అని చెప్పి. సో ముఖ్యంగా కేసుల ఆలస్యం వల్ల దేశవ్యాప్తంగా ప్రజలు అందరికీ మనకి చాలా వరకు ఇక్కడ ఆలస్యం అవడం వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ చూస్తూ ఉన్నాం, తీర్పులను వెలువరించేందుకు నిర్దిష్ట గడువు నిర్దేశిస్తూ ఇటీవల కీలక ఆదేశాలు ఇచ్చిన సుప్రీంకోర్టు తాజాగా మరో కీలక నిర్ణయం ప్రకటించడం జరిగింది. కీలక తీర్పు అయితే ఇచ్చింది. ఇక్కడ చూస్తున్నాం, సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ కీలక ఆదేశాలను న్యాయ వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణగా న్యాయ నిపుణులు అయితే అభివర్ణిస్తున్నారు. సో దీనివల్ల న్యాయ వ్యవస్థలో మనకి పారదర్శకత అయితే రాబోతుంది, జవాబుదారీతనమైతే రాబోతుంది ఫ్రెండ్స్. చూస్తున్నాం, సుప్రీంకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో ఇకపై సుదీర్ఘ కాలం పాటు తీర్పు వెలువరించకుండా ఉండేందుకు అవకాశం అయితే ఉన్నది ఫ్రెండ్స్. సో ముఖ్యంగా ప్రజలకు మనకి సత్వరంగా న్యాయం అయితే ఈ తీర్పు వల్ల జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నాం, దేశవ్యాప్తంగా అన్ని హైకోర్టులకి సుప్రీంకోర్టు అయితే సంచలన ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పునైతే ఇచ్చింది. తీర్పు రిజర్వ్ చేసిన తేదీ నుంచి 3 నెలల్లో తీర్పు వెలువరించాలని చెప్పి ఆ తీర్పులో సుప్రీంకోర్టు అన్ని హైకోర్టులకు అయితే ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఇప్పుడే ఇక్కడ చూస్తూ ఉన్నాం, న్యాయమూర్తి జస్టిస్ జోయ్మల్యా బాగ్చి ధర్మాసనం విచారణ జరిపింది. ముఖ్యంగా కేసుల ఆలస్యంపై తీర్పు రిజర్వ్ చేసిన 2 ఏళ్లైనా కూడా తీర్పు వెలువరించకపోవడంపై విస్మయం అయితే వ్యక్తం చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తూ ఉన్నాం, 700 కేసుల్లో ఏడాది కూడా తీర్పులు అయితే ఇవ్వలేదు. సో ఈ నేపథ్యంలో విచారణ జరిపిన సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి శుభవార్తను చెప్తూ అన్ని హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ నుంచి కేసులు ఆలస్యంగా గమనించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.